మరనా మేము లాస్ట్ 10 బరువులు కొనుక్కొచ్చే మనకు చూపించింది 25 బర్రెలు చూపించింది. ఓకే 25లో 10 చూపించారు. ఓకే ఇది కంపల్సరీ కొనాలా, ఓకే కొనకుండా ఇబ్బంది అనేది చెప్పారు మాకు. ఇంకా వెళ్ళిపోతాయి ఇవి ఉండవు అయిపోయినా అని చెప్పి మాకు ఫోర్స్ పెట్టారు. అన్న దగ్గర 200 బర్రెలు చూపించాడు మనకు. గ్యారెంటీ ఏమి ఇచ్చారు అన్న పూటకు 5 అన్న, పూటకు 5 లీటర్లు 10 లీటర్లు ఎక్కువ కూడా చెప్పాలి. ఎక్కువ చెప్పలేదు. హర్యానా కూడా ఉంది, హైదరాబాద్ లో కొనొచ్చు, గుజరాత్ లో కొనొచ్చు. మీరు ఇక్కడ ఆంధ్ర సైడ్ కొనడానికి కారణం ఏంది అన్న? మేము హర్యానాలో కనుక్కున్నామన్నా. ఓకే అక్కడ కూడా 2 లక్షలు ఉంది బర్ర. ఓకే అక్కడ కూడా మిల్క్ కెపాసిటీ అడుగు కూడా పెద్ద ఏం చెప్పడం లేదు, 12 వస్తాయి అంతే. ఓకే హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, అన్నగారు 12 గేదెలు కొన్నారు, నంద్యాల నుంచి వచ్చారు. అడుగుదాము పేరు ఎక్కడ. మనం ఇప్పుడు వచ్చేసి విఎల్ డైరీ ఫామ్లో ఉన్నాము, బిఎల్ రాజు గారి దగ్గర. వీళ్ళ ఫామ్లో కొన్నారు. వీళ్ళ ఫామ్లో తర్వాత డైరెక్ట్ రైతుల దగ్గర కూడా కొన్ని ఇప్పించారు. రైతుల దగ్గర 1-2 రైతుల దగ్గర కూడా ఇప్పించారు. ఎంత ప్రైస్ పడ్డది ఏందని అడుగుదాము. మీ పేరు ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అన్న నా పేరు షేక్ ముజీబ్ అన్న. ఓకే నంద్యాల డిస్టిక్, ఓకే మహానంది మండలం, గజ్జలపల్లి విలేజ్ అన్న. ముందు డైరీ ఫామ్ పెట్టి మీరు ఎన్ని రోజులు అయింది? మేము పెట్టి దగ్గర 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ ముందు ఎక్కడ కొన్నారు గేదెలు? మేము ఇక్కడ రాజమండ్రి దగ్గర కాట్రపల్లినా. ఓకే, అప్పుడు గేదెలు ఎన్ని కొన్నారు? ఏమైనా డిఫెక్ట్ వచ్చినా ఎలా ఉండే అప్పుడు? అక్కడ 10 గేదెలు కొన్నామన్నా మనము. ఓకే 10 గేదెలు కొన్నప్పుడు బాగానే చూపించారు వాళ్ళు. ఓకే అన్ని మంచి మాటలు చెప్పారు. మేము లాస్ట్ 10 గేదెలు తీసుకుపోయినాక మాకు దాంట్లో 10 గేదెలలో 2 ఫెయిల్ అయిపోయినాయి. 2 ఫెయిల్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి వచ్చారు, రామవరం వచ్చారు. రామవరం వచ్చాను. ఎలా కలిచారు ఇతనితోటి? అన్న మనం అన్నకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అన్న. ఓకే, ఎలా అనిపించింది? అన్న దగ్గర ఎన్ని కొన్నారు? అన్న దగ్గర 12 కొన్నామన్నా. 12 కొన్నారు. ఓకే, ఏం ప్రైస్ లో కొన్నారు అన్న? మంచి సరసమైన ధర ఇప్పించాను అన్న. ఓకే, యావరేజ్ ప్రైస్ ఎంత పడ్డది? యావరేజ్ అంటే 140 కల్లా ఇప్పించేసాను. 140 కన్నా పైన ఏదే లేదు? లేదు. ఓకే, ఎంత పాలి గ్యారెంటీ ఏమి ఇచ్చారు అన్న? పూటకు 5 అన్న. పూటకు 5 లీటర్లు 10 లీటర్లు ఎక్కువ కూడా చెప్పాలి. ఎక్కువ చెప్పలేదు. ఓకే, ఎలా అనిపించింది? ఈ ఎన్ని రోజుల ముందు వచ్చిర్రు ఇక్కడికి, ఇతని దగ్గరికి? జర్నీ ఎలా? మేము 2 డేస్ అన్న వచ్చి ఓకే ఇక్కడికి అన్న వచ్చాను, రాజమండ్రి ఫోన్ చేశాము. ఓకే, అన్న వస్తానే కారు పంపించాడు మాకు. ఓకే, కారు పంపిస్తాను ఇక్కడికి వచ్చారు, లాడ్జీ చూపించారు. ఫస్ట్ మీరు రెస్ట్ తీసుకుని చెప్పాడు అన్న. ఓకే, తీసుకున్నాక మన ఆఫ్టర్నూన్ ఇంకా మొత్తం తిరగడం మొదలు పెట్టామన్న. ఓకే, మొత్తం ఈ రోజు వరకు తిరిగాం, మొత్తం సెలెక్ట్ అయిపోయినా. ఓకే, ఎన్ని రోజులలో 12 గేదెలు కొన్నారు? 2 డేస్లోనా? 2 డేస్లో. ఈయన ఎన్ని ఉన్నాయి అలా? అన్న మన డైరీ ఫామ్లో వచ్చి అన్న దగ్గర విఎల్ డైరీ ఫామ్తో వచ్చి మనము 8 గేదెలు కొన్నామన్నా. ఓకే, బయట వచ్చి 4 ఇప్పించాడు అన్న. 4 ఇప్పించారు. ఇప్పుడు మీరు 1 ఇయర్ బ్యాక్ కొన్నారు కదా, రాజమండ్రి ఎందుకు వచ్చారు? హర్యానా కూడా ఉంది, హైదరాబాద్లో కొనొచ్చు, గుజరాత్లో కొనొచ్చు. మీరు ఇక్కడ ఆంధ్ర సైడ్ కొనడానికి కారణం ఏంది? అన్న మేము హర్యానాలో కనుక్కున్నామన్నా. ఓకే, అక్కడ కూడా 2 లక్షలు ఉంది బర్ర. ఓకే, అక్కడ కూడా మిల్క్ కెపాసిటీ అడుగు కూడా పెద్ద ఏం చెప్పడం లేదు, 12 వస్తాయి అంతే. ఓకే, మనము 2 లక్షలు తీసుకొని దాన్ని ట్రాన్స్పోర్ట్ మొత్తం ఇక్కడికి వచ్చేటప్పుడు మనకు దగ్గర 250 అవుతుంది. అవును, లారీ ట్రాన్స్పోర్ట్ మొత్తం వేసుకున్నా కానీ మెయిన్ గ్యారెంటీ లేదు కదా. ఓకే, ఇక్కడన్నా వీళ్ళ డైరీ ఫామ్లో అన్న రాజన్న మొత్తం మనకు కన్ఫామ్ చెప్తాడు 20 డేస్. ఓకే, నేను ఇదే కాటపల్లిలో తీసుకుపోయినాను దగ్గర, రాజమండ్రి దగ్గర. ఓకే, తీసుకుపోతే దాంట్లో 10లో 2 ఫెయిల్ అయిపోయినాయి. ఓకే, అడగలే వాళ్ళకు ఫోన్ చేసి? అన్న ఫోన్ ఇన్ఫార్మ్ చేసామన్నా, మేము డైలీ ఫోన్ చేసినా కానీ అతను రెస్పాండ్ ఒక 4 డేస్ 5 డేస్ బాగా ఇచ్చాడు. ఓకే, 5 డేస్ నుంచి మన కాల్ కట్ చేశాను అన్న. ఓకే, 1 ఇయర్ బ్యాక్. 1 ఇయర్ బ్యాక్. ఇప్పుడు మన ఫామ్లో ఎన్ని ఉన్నాయి? మన ఫామ్లో అక్కడ మన ఫామ్లో 10 ఉన్నాయన్న. 10 ఉన్నాయి. 10 ఎంత పాలు ఇస్తున్నాయి యావరేజ్? అన్న యావరేజ్ మనకు 12 లీటర్స్ తగ్గడం అన్న. ఓకే, ఇక్కడ ముందు 8 ఉన్నాయి కదా, 10లో 2 ఫెయిల్ అయినాయి కదా, వాళ్ళకి మళ్ళీ మీరు కంప్లైంట్ ఇవ్వడం అలాంటిది చెప్పలే? ఇప్పుడు వచ్చి కూడా తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి ఇంతకు ఇచ్చారు మీరు, ఈ గ్యారెంటీ ఇచ్చారు కదా, తక్కువ 20 రోజుల గ్యారెంటీ ఇచ్చారని, దాని మీద ఏం మాట్లాడలే మీరు? అన్న అడిగామన్నా. ఓకే, వాళ్ళు ఇక్కడ నుంచి సజెషన్స్ ఇవి పెట్టండి, అవి పెట్టండి, దానిలో పెట్టండి, అది ఏదో చెప్పారన్న టాబ్లెట్స్ అవి పెట్టండి అని చెప్పి కానీ ఇంకా రెస్పాన్స్ ఏమీ లేదన్న. అతను 8 గేదెలు ఎన్ని పాలు ఇచ్చినాయి? 8 యావరేజ్ 12 ఇచ్చాయన్న. 12 ఇచ్చాయి యావరేజ్ లో. 8 సక్సెస్ అయినా, 2 ఫెయిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు రాజుగారి గురించి మాట్లాడదాము. ఇతను ఏమైనా ఫోర్స్ చేసిండా ఇదే గేదె తీసుకోమని? ఫ్యాక్ట్గా చెప్పండి రైతులకు, ఫ్యాక్ట్ ఏదున్న ఫ్యాక్ట్ మీద మాట్లాడదాము. బలవంతం చేసిర్రా, ఏమైనా గ్యాంబ్లింగ్ చేసి స్కామ్ చేసినట్టు ఇలా మాట్లాడిర్రా, ఎలా ఉంది? అన్న అయితే బాగా ఫ్రెండ్లీగా ఉండే అన్న. ఓకే, చాలా నాకు హ్యాపీ అనిపించింది నా. ఓకే, అన్న చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, మనకేం ఇబ్బంది పెట్టలేదు. అన్న నచ్చితే తీసుకోండి గేదె, ఓకే, నచ్చకుంటే వద్దు. ఓకే, డబ్బులు అయితే ఊరికి రావు, మీరు యూత్ కష్టపడని చెప్పి అన్న బాగా సపోర్ట్ ఇచ్చాడన్న. ఓకే, అన్న చాలా సపోర్ట్ చేశాను ఈ విషయంలో. ఇంత ముందు కూడా చాలా బెటర్ అనిపించింది అన్న దగ్గర. ఓకే, 1,40,40,000 ఇప్పుడు ఇప్పించారంటే ఇది యావరేజ్ రేటే, తక్కువ రేట్ అని చెప్పొచ్చు, రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే 1,50,000, 60,000, 70,000, 80,000, 2,00,000 కూడా చెప్తున్నాయి. ఇప్పుడు ఇతని విషయం వచ్చేసి ఈ ఫామ్లో కొన్నారు కదా మీరు, అవునా? కొంటే యావరేజ్గా చాలామంది
మీరు 12 గేదెలు కొన్న 2 డేస్ నుంచి అంటే ఇతను మంచి బిహేవియర్ ఉన్నందుకే 12 కొన్నారు, లేకుంటే 2, 3 కొని వెళ్ళిపోయేవాళ్ళు. మేము అలాగే అనుకున్నామన్నా. ఓకే, వీడికి చూద్దాం అన్న దగ్గర మంచి కాల్ చేస్తే మంచి రిసీవింగ్ బాగున్నది. ఓకే, అన్న దగ్గర కొందాం అనుకున్నా, అదే ప్లాన్ వచ్చామన్నా 5 తీసుకుందాం అన్న దగ్గరకు వచ్చేటప్పుడు. ఓకే, అన్న గిరిసి పోలేమా, పోవు దిగాలే. ఓకే, అన్న నీట్గా ఇప్పించాడన్న, టెన్షన్ లేకుండా నీట్గా మనకు రెస్ట్ తీసుకోండి అని మన 2-3 గంటలు మనకు పంపించాడు, పనుకొని మనకు రూమ్ దగ్గర పంపించాడు ఫ్రీగానే. మీరు మైండ్ ఎంత ఫ్రీగా ఉంటే అంత కొన్నా నిన్న. ఓకే, మీరు టెన్షన్ పడద్దని చెప్పి బాగా సపోర్ట్ చేశాడు. నేను ఒక చిన్న విషయం అడుగుతాను మీకు. చెప్పండి. రాజమండ్రిలో కింద కమెంట్స్ వస్తుంటాయి వీడియోలకు మోసం ఎక్కువ ఉందని. మీరు ఇక్కడికి వచ్చి ప్రతిసారి ఇక్కడ రాజమండ్రి తిరిగే కొంటున్నారు. ఎక్కడ రైతు మోసపోతున్నాడు? రైతు మోసపోతున్నాడా, లేకుంటే వాళ్ళు కావాలని మోసం చేస్తున్నారా? ఎలా అనిపించింది మీకు? అన్న కావాలని మోసం చేస్తారన్న. మనము ఆల్రెడీ లాస్ట్ 10 కొన్నాను కదా, 10 గేదెలు కొన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయేటప్పుడు 5-6 మంది వస్తారు. ఓకే, ఇది కొనండి, అది కొనండి, అది కొనండి, ఇది కొనండి, ఇది 12 కెపాసిటీ, 14 కెపాసిటీ, 16 కెపాసిటీ అని మనకు హైప్ చేస్తారన్న. బాగా మనకు హైప్ చేయడంలో మనకు ఏం తీసుకోవాలన్నా మనకు అర్థం కాదు. దీని మీద అది నచ్చుతుంది, అది దాని మీద అన్న మన టైం ఇవ్వండి నచ్చి టైం ఇయ్యరు. కొనండి బాబు, దాని వాల్యూ అయిపోతుంది. అంతలోకి వేరే వాళ్ళు వస్తారన్న. వేరే వచ్చి ఊరికే వాళ్ళు ఏం చేస్తారంటే అన్న ఇది అయిపోయింది బాబు, బేరం అయిపోయిందని మనకు ఇది చేస్తారన్న, యూత్కి చూస్తానే వాళ్ళు. ఓకే, చూడొచ్చు, ఆంధ్ర గేదెలు పాలియో అని చెప్తారు, కానీ అన్న 1 ఇయర్గా ఆంధ్ర గేదెలు ఇక్కడ రాజమండ్రి వచ్చే తీసుకుంటున్నారు. కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని సక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అర్థం చేసుకున్నాడు ఎలా కొనాలి, ఎవరి దగ్గర రావాలి, జెన్యున్ పర్సన్ ఎవరని అర్థం చేసుకున్నారు. 12 గేదెలు కొన్నాడంటే అర్థం చేసుకోవచ్చు, అన్నగారి దగ్గర బలవంతం ఉండదు. 12 గేదెలు కొన్నారు, గ్యారంటీ 20 రోజుల గ్యారంటీ. ఎక్కువ పాలు కూడా కాదు, 20 లీటర్ల పాలు గ్యారంటీ ఇవ్వలే, 14 లీటర్ ఇవ్వలే, 10 లీటర్ గ్యారంటీ ఇచ్చారు. అన్న మీ నంబర్ అన్న, మేము లాస్ట్ 10 బరువులు కొనుక్కొచ్చే మనకు చూపించింది 25 బర్రెలు చూపించింది. ఓకే, 25లో 10 చూపించారు. ఓకే, ఇది కంపల్సరీ కొనాలా. ఓకే, కొనకుండా ఇబ్బంది అనేది చెప్పారు మాకు. ఇంకా వెళ్ళిపోతాయి, ఇవి ఉండవు, అయిపోయినా అని చెప్పి మాకు ఫోర్స్ పెట్టారు. అన్న దగ్గర 200 బర్రెలు చూపించాడు మనకు. ఓకే, వీళ్ళ ఫామ్లో ఎన్ని ఉన్నాయి? వీళ్ళ ఫామ్లో వచ్చి దగ్గర 14 ఉన్నాయన్న. ఎన్ని కొన్నారు వీళ్ళ ఫామ్లో? 8. బయట ఎన్ని కొన్నారు? 4. బయట అంటే బ్రోకర్ల దగ్గర కొన్నారా, రైతుల దగ్గర? రైతుల దగ్గర. ఓకే, 250 గేదెలు తీసుకున్నారు అక్షరాల. ఓకే, చూసుకోవచ్చు. ఈ ఫామ్లో కూడా ఇవన్నీ మీవేనా తీసుకున్నాయి? వచ్చినాయి ఇవన్నీ మనమేనా? ఓకే, బ్యాక్లో ఉన్న అన్ని గేదెలు కొన్నారు, అన్నీ మనమేనా? ఓకే, ఒక గేదె తీసుకునేటప్పుడు ఏం చూశారు తీసుకునే ముందు? అన్న మనం రొమ్ము చూసినామన్నా. ఓకే, మాయా. ఓకే, ఇంకోటి స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి గేదెది ఒక రైతు తీసుకున్నప్పుడు? మా షెడ్ లో బీహార్ అతను మన దగ్గర 1 ఇయర్ నుంచి బాగా మా డైరీ సక్సెస్ అవుతాను ఇతనేనా. ఓకే, మనకు తెలియకుండా డైరీలో దగ్గర మన దగ్గర నుంచి చూపిస్తాడన్న. ఓకే, కొత్తగా వచ్చే వాళ్ళకు సింపుల్గా ఒకటే జవాబులో చెప్పండి, ఎక్కడ కొంటే మంచిది, ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే మంచిది? కొత్తగా వచ్చే వాళ్ళు చాలామంది కొత్తగా వచ్చేవాళ్ళు 100 మెంబర్స్లో 40 మెంబర్స్ తీసేస్తున్నారు ఫామ్స్. మళ్ళీ దానికి రీజన్ ఏమని చెప్తారు? అన్న మనం ఎక్కడో సాఫ్ట్వేర్ ఉండి అక్కడ మనకు ఒక కంపెనీ 1,00,000 ఇస్తుంది, ఇంకో కంపెనీ 1,00,000 ఇస్తుందని వాళ్ళు అక్కడ అది టెన్షన్ ఉంటారు. కానీ పొద్దున్న నుంచి సాయంత్రం ల్యాప్టాప్, ఇప్పుడు అందులో హోమ్లో కూర్చొని అది చేస్తారు, ఇవి ఇడ్స పెడతారు. ఇక్కడ మెయిన్ వచ్చి మనం షెడ్లో ఉండాలన్నా, దాన ఎంత ఇవ్వాలా ఏం కదా. వీళ్ళు వచ్చి తెరిపికి తీస్తున్నారు, మామూలు దానికి తీస్తున్నారు, పచ్చిగడ్డి కానీ దాన కానీ. అక్కడ మనం దానకు 1 కేజీ చేసుకుని 25 రూపాయలు లాస్ అయిపోతున్నాం మనం. ఓకే, ఎక్కడ ఉన్నా కూడా మనం ఉంటేనే ఫామ్ పెట్టాలి ఖచ్చితంగా, లేకుంటే పెట్టొద్దు ఖచ్చితంగా. ఓకే, చూడొచ్చు సక్సెస్ఫుల్గా ఉన్నారు, పాలు మెల్లమెల్లగా డైరీ ఇంకా పెంచుతున్నారు. కానీ ఒకటి నచ్చింది, హర్యానా గుజరాత్ వెళ్ళి గేదెలు తీసుకొని అవి మళ్ళీ అక్కడ నుంచి ఎక్కువ రేట్ పెట్టే బదులు ఇక్కడనే ఇది పెట్టుకొని మంచిగా 12 లీటర్ విండుతున్నా అంటే గ్రేట్. ఆంధ్ర గేదెలలో 14 కూడా ఇస్తున్నాయి, 16 కూడా ఇస్తున్నాయి, కానీ 12 లీటర్ యావరేజ్ అని చెప్తున్నారు. ఇప్పుడు తీసుకున్న గేదెలు కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని చూస్తున్నారు. రొమ్ములు అవన్నీ చూసుకున్నారా? అన్ని చూపించా. ఓకే అన్న 3 పూట్ల చూపించాడు అన్న. ఫుడ్ ఎట్లా? ఫుడ్ అకామిడేషన్ ఎలా ఉంది అన్న? మనకి ఇబ్బంది లేదన్న. ఓకే, ఫ్రీ అంతా ఫ్రీ ఇస్తారా? అన్ని రూమ్ అపాయింట్మెంట్ చేశారన్న, ఫుడ్ మన దగ్గరకు వస్తుంది, ఏం కావాలంటే వస్తుంది అన్న మనకు. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ కూడా మాట్లాడిరా? ఓకే అన్న, ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ అయిపోయినా మనకు. ఫ్రీ మాట్లాడి అన్న ఏం చెప్పాడంటే 5 బర్రెలు కొంటే డీజిల్ చెప్పాడు. ఓకే, ఇప్పుడు 10 బర్రెలు తీసుకున్నాము కదా మనము, అబో తీసుకున్నాము. అవును, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంతేనా అన్న? ఓకే, మీరే అడిగారన్న, నేను ఒక మాట కూడా వాళ్ళకి చెప్పలేదు. ఓకే, మొత్తం అంతా మీ ద్వారానే అడిగారు కాబట్టి మొత్తం అంతా జెన్యూన్ గా చెప్పారు, నేను అలాగే జెన్యూన్ గా ఇచ్చాను అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, ఓకే, ఇక్కడ మేము రాజమండ్రి తిరిగాం కదా. అవును, ఇక్కడ దగ్గర ఒక 40 షెడ్స్ ఉన్నాయి అన్న. ఈ షెడ్లలో 40 షెడ్లలో అన్ననే బాగా, ఎందుకంటే మనకు సంవత్సరం అనుభవం అన్న. 10లో రేటింగ్ ఇవ్వాలంటే ఎన్ని ఇస్తాం అన్నకు? 1 అన్న. ఇంకా కన్ఫామ్ అన్న, ఇప్పుడు వచ్చే యూత్కి మాత్రం తొందర పడతా అంటారు. యూత్ మాత్రం ఓకే అన్న గమనించాలి. అన్న దగ్గర కొనబోదిన బాధలేదు. ఓకే, ఇతను వచ్చి మా బ్రదర్ అన్న. ఓకే, బ్రదర్ అన్న. ఓకే,
అన్న అన్నైతే టెన్షన్ పెట్టాడన్నా నా చూస్తే తీసుకోండి అన్న డబ్బులు అయితే ఊరికి రావు మీరు తొందరపడేదని మాత్రం అన్న అది ఒక్క మాట చెప్పాడన్న అది ఒక్క మాటతోనే మన బాగా ఫ్రీగా అనిపించాడన్న. రాజమండ్రిలో రైతుల దగ్గర ఇప్పించడంలో ఎవరు ఎక్కువ మంది తీసుకొని వెళ్ళారు, రైతుల దగ్గర తీసుకొని వెళ్ళిందంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రైతుల దగ్గర వీళ్ళు తీసుకొని కమిషన్ పెట్టుకొని అమ్మడం కన్నా మీకే డైరెక్ట్ రైతుల దగ్గర తీసుకొని లేండి. అన్న ఇప్పిస్తాడన్నా ఫ్రెండ్స్ అన్న. ఇప్పుడు పార్టీ రైతు ఉన్నాడు, రైతు దగ్గర పోతానే అన్న చూసుకోనా అని అన్న సైడ్ వెళ్ళిపోతున్నాడు. మీరు ఏమన్నా మాట్లాడుకుని నా సంబంధం లేదని ఓకే వచ్చి అన్న ఇంటర్ఫియర్ వచ్చి ఇంత కొనాలి అంత కొనాలని చెప్పి అన్న ప్రెజర్ పెట్టలేదు. ఓకే ఇదంతా చెప్పింది అయితే మీరు ఫ్యాక్ట్ అన్న 100కి 101% ఫ్యాక్ట్. ఓకే ఎందుకు డైరీ ఫామ్కి వచ్చి తీసుకొచ్చారు. ఇబ్బంది లేదన్నా, ఓకే ఇబ్బంది లేదన్నా. తీసుకోవచ్చా డైరెక్ట్ వచ్చి? ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.